రాహుల్ పక్కన స్థానం ఎప్పటికీ నాదే. ఇందులో ఫీల్ కావటానికేముంది? కాబోయే భార్యాభర్తలు పక్కపక్కనే కూర్చుంటే ఎవరు మాత్రం కాదంటారు, ఎవరు మాత్రం కొళ్ళుకుంటారు. నందన చాలా మంచమ్మాయి. అందరితో త్వరగా కలిసిపోతుంది. మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. కానీ ఇంట్లో జరుగుతున్న కొన్ని పరిస్థితుల వల్ల నందనం చూసి కేతన అపార్థం చేసుకుంటోంది. కేతన అపార్థం చేసుకోకుండా ఉండాలంటే నందన ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. కానీ నందనని వెళ్ళమని ఎలా చెప్పాలి? పెద్దమ్మా, ఏంటమ్మా ఐరేంద్రి? మీతో కొంచెం మాట్లాడాలి పెద్దమ్మా. దేని గురించి? మనకి నందన ముఖ్యమా లేక కేతన ముఖ్యమా అన్న విషయం గురించి. నందన రాహుల్ మంచి స్నేహితులే అయ్యుండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా మూవ్ అవుతుంటే అది కేతనకి నచ్చడం లేదు. నందన వల్ల తన జీవితం ఎక్కడ ప్రశ్నార్థకమైపోతుందేమోనని కేతన భావిస్తుంది. నేను కూడా గమనించాను ఐరేంద్రి. దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. దీనికి ఒకే ఒక పరిష్కార మార్గం ఉంది పెద్దమ్మా. పరిష్కార మార్గమా? ఏంటది? చూడండి పెద్దమ్మా, ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవు. అలాగే రాహుల్ జీవితంలో ఫ్రెండ్గా నందన, ప్రేమికురాలిగా కేతన ఉండటం అసాధ్యం. ఎవరో ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే రాహుల్ జీవితం కూడా చక్కబడుతుంది. నువ్వన్నది నిజమే అనుకో, కానీ పెద్దమ్మా, అసలు నందన ఎవరు? మనకి బంధువు కాదు, బాగా దగ్గరైన అమ్మాయి కూడా కాదు. కేవలం రాహుల్కి ఫ్రెండ్ అంతే. తనకి ఒంట్లో బాలేదు కాబట్టి ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకున్నాము. ఇప్పుడు తను బాగానే ఉంది కదా, ఇంకా మన ఇంట్లో ఉంచుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? నందన మీదున్న అభిమానం వల్ల మనం తనని ఇంట్లో పెట్టుకున్నాం. తనకి ఒంట్లో బాలేదు కాబట్టి తనని చాలా అభిమానంగా కూడా చూసుకున్నాం. కానీ ఇప్పుడు నందన వల్లే రాహుల్ జీవితంలో ఒక అగాధం ఏర్పడబోతుంది. నందన వల్లే రాహుల్కి ఎంతో ఇష్టమైన కేతన దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి రాహుల్ని బయటపడేయాలి అంటే మనం నందనాని ఇంట్లో నుంచి పంపించేయటం ఒకటే మార్గం పెద్దమ్మా. నువ్వన్న విషయం నాకు కూడా అర్థమవుతోంది ఐరేంద్రి. కానీ నందనాని ఇంట్లో నుండి ఎలా పంపించాలి? ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మా అని తనకి మనం ఎలా చెప్పగలము? నాకు తెలుసు పెద్దమ్మా, నందనతో మీరలా మాట్లాడలేరని. ఒక పని చేద్దాం. మీకు కష్టం కాబట్టి ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏంటి పెద్దమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నారు? సరే ఐరేంద్రి, ఈ విషయం గురించి ఇక నువ్వే చూసుకో. కానీ ఈ విషయంలో నందన ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు. ఎందుకంటే నందన చాలా మంచమ్మాయి, మనందరికీ చాలా దగ్గరైన అమ్మాయి. అందుకే నువ్వేం చేసినా దానివల్ల రాహుల్కి నందనకి మధ్య స్నేహం చెడిపోకూడదు, మనతో ఉన్న బంధము చెడిపోకూడదు. అర్థమైందా? నాకు తెలుసు కదా పెద్దమ్మా, నేను చూసుకుంటానులేండి. దీని గురించి మీరు కంగారు పడకండి, సరేనా?